రాష్ట్రంలో మద్యం గత గవర్నమెంట్లో మద్యంని ఈరోజు అరెస్ట్ చేస్తుంటే కొంచెం మంది వైసీపీ నేతలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కావాలని ఇబ్బంది పెట్టాలి అరెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం వీళ్ళకి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరే ఎవరికి సినిమా చూపిస్తారు? ప్రజలు చూస్తారు. ఎందుకంటే మద్యం పెద్ద మాఫియా అని చెప్పిందే లాస్ట్ టైం గవర్నమెంట్. అలా మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పిన వాళ్ళు మద్యం మీద ఎంత డబ్బు సంపాదించారు? యాక్చువల్గా మద్యం అంతకుముందు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డబ్బులు ఏటీఎం కార్డుల్ని స్వైప్ మీద లిక్కర్ అమ్మారు, తర్వాత ఫోన్పేల ద్వారా అమ్మారు. ఎలాగైనా పక్కా రికార్డుగా అంతకుముందు ప్రభుత్వం అంటే 14-19 మధ్యలో ఉన్నప్పుడు లిక్కర్ని ఎలాగైనా కొనేయగలిగాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఓన్లీ క్యాష్ మీదే కొన్నారు. మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ చివరిలో ఊరికి స్టంట్ కొన్నాళ్ళు మాత్రం ఏదో ఆన్లైన్ పేమెంట్ ఉందని చెప్పి 3 రోజులు ముచ్చట అన్నట్టు చేశారు. అంటే ఎవరు ఎంత స్కామ్ చేశారు అన్నది ముఖ్యంగా. మీరు లిక్కర్ స్కామ్ మీద చేసిన స్కామ్ ఎంత ఉందో, లిక్కర్ మీద ఎంత సంపాదించారో, ఎలాంటి లిక్కర్ అమ్మారో ప్రజలందరూ చూశారు. ఎంతమంది చనిపోయారు ఆ లిక్కర్ మీద, ఎంతమందికి బ్రెయిన్ క్యాన్సర్లు, కాళ్ళు చేతులు పడిపోవడం జరిగినాయి. ఇలాంటివన్నీ ప్రజలు చూశారు. చూడబట్టి ఈరోజు ఆయన గవర్నమెంట్లో లేకుండా ప్రజలే చేశారు. ఎవరైతే నీ లిక్కర్ తాగారో వాళ్ళే నేను పడుకోబెట్టారు. ఈరోజు గవర్నమెంట్లో నీకు అవకాశం లేకుండా నీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి 11 సీట్లకు పరిమితం చేసింది ప్రజలే. అంటే ఇప్పుడు సినిమా చూపిస్తానని ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అధికారులు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తాను, ఎవరిని వదిలిపెట్టను, మీ అందరికీ సినిమా చూస్తాను మాట్లాడటం కరెక్టేనంటారా? కరెక్టేనా అంటే అధికారం లేదు కాబట్టి ఏదో ఒకటి ఎలివేట్ అవ్వడానికి ఆయన చేసే పనే అది. ఏం సినిమా చూపిస్తారు? మీ అధికారం 11 సీట్లకు పరిమితం అయింది. మీ అధికారం మీరు అసెంబ్లీకి సరిగ్గా రండి, దొంగచాటుగా వచ్చి వెళ్ళొద్దు. అసెంబ్లీకి వచ్చి మీరు వాదించండి. ప్రజల తరఫు మీరు ఏం ఫైట్ చేయాలనుకున్నారు అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించండి. అది చేతగాక ఎవరిని ఏ విధంగా బెదిరిస్తారు చూపించండి. ఏం చేస్తారో ఒకసారి చేసి చూపిస్తే బాగుంటుంది. ఈ గవర్నమెంట్లో ఏంటంటే అంతకుముందు లిక్కర్లో ఏ స్కాములు జరిగినాయి అన్ని తీస్తున్నారు. సంపాదించిన లిక్కర్ మీద సంపాదన అంతా ఏమైపోయింది? లెక్కలు ఎక్కడ చూపించుకోండి. చాలా డబ్బు ఉంది, సంపాదించి వెళ్ళాడు, ఆర్థికంగా ఇచ్చెళ్ళాడు ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. అవన్నీ తీయండి. ఈ గవర్నమెంట్ని విమర్శించండి, బయటకు వచ్చి ప్రూఫ్స్ అని బయట పెట్టండి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒక మాట అంటున్నారు, ఎవరు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు రాజ్యాంగం నడవట్లేదు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం నడుస్తుంది, ఇది రేపు పొద్దున మేము అధికారంలో వస్తే మేము చూస్తూ ఊరుకోము అది నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీరు రాజ్యాంగం నడవకపోతే కోర్టులు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, అన్ని ఎలా ఏ విధంగా ప్రణాళిక ప్రకారం ఏ విధంగా సిస్టమేటిక్ ప్రకారం నడవాలో అలా నడుస్తుంది. ఎందుకనంటే నువ్వు నడవట్లేదు అన్నంత మాత్రం నడవకుండా పోతుందా? వ్యవస్థ ఏమైపోతుంది? చూస్తున్న ప్రజలు పిచ్చోళ్ళ. ఆ రోజు నీ పరిపాలన బాగాలేదు, ప్రజలు చూశారు, నిన్ను పడుకోబెట్టారు.